నమస్కారం సార్. నమస్తే అండి. కొత్తగా గత కొద్ది రోజుల నుంచి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అయితే చర్చ నడుస్తుంది. నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందా? ఎందుకంటే ప్రతిపక్షాలు బలంగా చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని చెప్తున్నారు. ఏంటంటారు ఇందులో వాస్తవం? ఇప్పుడు సాధారణంగా మీరు ఒక ఇల్లు కొన్నానో లేకపోతే పొలం కొన్నా, స్థలం కొన్నా, ఇంటి స్థలం కొన్నా కూడా దానికి రిజిస్ట్రేషన్ పేపర్లు మీరే కొనుక్కుంటారు. మళ్ళీ దాని మీద రిజిస్ట్రేషన్ పేపర్ల మీద మీరే రాయించుకుంటారు. అన్నీ మీ ఆధీనంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అయితే మీరు తీసుకున్నారో వాళ్ళు కూడా అసలు ఎప్పుడు ఎవరిది ఈ భూమి, ఎవరి నుంచి ఎవరికి చేతులు మారింది, ఈ రోజున పలానా వ్యక్తికి వెళ్తుందని మొత్తం లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ ఇస్తారు. అదొక సిస్టమేటిక్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. అది కాకుండా ఇవన్నీ కూడా ఈ భూమికి సంబంధించిన, ఈ ల్యాండ్కి సంబంధించిన, ఈ ఇళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా రికార్డు కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సంస్థలో చాలా పకడ్బందీగా చాలా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దీనివలన ఏంటంటే ఏదో సామెత చెప్పినట్టుగా పూజారి అనుగ్రహిస్తేనే దేవుడు వరమిస్తాడు అన్నట్టుగా ఎవరైతే ఇప్పుడు ఈ అధికారిని నియమిస్తున్నారో ఈ అధికారి నిజంగా మీరంటే ఇష్టం లేదు, సరే మీరు తను చెప్పిన విధంగా ఏదో తృణమో పనమో అతనికి సమర్పించుకోలేదంటే కూడా మీ పొలాన్నో లేకపోతే మీ ఇంటి స్థలాన్నో లేకపోతే మీ ప్రాపర్టీనో నీది కాదని చెప్పి మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి నీ యొక్క ఆస్తిని కూడా నీకు కాకుండా చేసేంతటి ఒక అధికారం, విశిష్టమైన అధికారం ఆ వ్యక్తి చేతిలో ఉంది. సో అసలు ఇదంతా లోపభూయిష్టమైన నిర్ణయాలు తీసుకొచ్చి ఇప్పుడు చాలామంది పెద్దలు, నాయకులు, ఇటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అందరూ కూడా తొగ్గులక్ అంటుంటే నాకు కూడా ఒకప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇతను పదే తొగ్గులక్ అంటున్నారు. కానీ ఇతను వచ్చిన కాడి నుంచి ప్రతి చర్య కూడా తొగ్గులక్ చర్యలే. ఇప్పుడు సాఫీగా ఉన్నదాన్ని ఏదో సుఖాన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టినట్టుగా ఇది చాలా లోపభూయిష్టం. రెండోది ఏంటంటే మీకు కొనుక్కున్న వ్యక్తి, అమ్మిన వ్యక్తి ప్లస్ మధ్యలో మీకు ఒక ఆఫీసర్ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఇందులో ఎవరు కాదన్నా ఇది చెల్లదు, ఇందులో ఎవరికి ఒకరికి సపోర్ట్ చేసినా ఈ అధికారి అది చెల్లదు. సో ఈ విధమైన లోపభూయిష్టమైన యొక్క తీసుకొచ్చి ప్రజలను ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టాలి? సో రేపొద్దున వాళ్ళకి ఎక్కడ దీని మీద జవాబుదారం ఉంటుంది, ఎక్కడ వాళ్ళకి హక్కు ఉంటుంది? ఇది చాలా అసలు అన్యాయం. ఇది అనవసరం. ఇప్పుడు లేనిపోయిన ఏదో సామెత చెబుతారు కదా, కాంప్లికేటెడ్ చేయడం తప్పించి ఏమీ లేదు. రెండోది కేవలం మీ దగ్గర ఎటువంటి ఒరిజినల్స్ ఉండవు, మొత్తం డాక్యుమెంటేషన్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుందంటారు. ఆ గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు బయట చెప్పేది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన ఒక అనుమాయుడుకి కంపెనీకి ఈ యొక్క విశేష అధికారాలన్నీ ఇచ్చారని చెబుతున్నారు. సో మొత్తం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అతని చేతిలో ఉన్నప్పుడు అతను కావాలంటే ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే సపోజ్ మీ భూమో, మీ స్థలమో, మీ యొక్క పొలమో, సో దాన్ని ఎవరి పేరునైనా రాసి మార్చేయచ్చు కదా. ప్రస్తుతం మీకు ఇచ్చేది జిరాక్స్ కాపీ మాత్రమే. ఈ జిరాక్స్ కాపీ వలన మీకు ఒరిగేది ఏంటి? మీకు లింక్ డాక్యుమెంట్స్ చెల్లవంటున్నారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండవంటున్నారు, కేవలం ఒక లింకు, ఒక జిరాక్స్ కాపీ అంటున్నారు. సో దీనివల్ల ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ యొక్క ప్రైవేట్ సంస్థకి మొత్తం విశేష అధికారులు ఇచ్చి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అక్కడ పదిలిపరుస్తున్నారో, సో వాళ్ళు తలుచుకుంటే ఈ మొత్తం రికార్డులన్నీ తారుమారు చేసి ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల నుంచి వస్తున్న మన పిత్రాజితం కానీ లేకపోతే తాతగారి దగ్గర నుంచి వస్తున్న మన ఆస్తులు కానీ రేపొద్దున గద్ద కోడిపిల్లని ఎత్తుకుపోయినట్టుగా ఒక ఓవర్ నైట్లో కూడా మారిపోవడానికి ఛాన్స్ ఉంది. రెండోది రేపొద్దున ఏదో మీ పిల్లల చదువుకో లేకపోతే మీ బిడ్డల యొక్క పై చదువులకో లేకపోతే పెళ్ళిళ్ళకో లేకపోతే మంచి చెడ్డకో మీకు ఏదైనా కాస్త ఫైనాన్స్ అవసరమైనప్పుడు ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మీరు ఏదైనా ఫైనాన్స్ కంపెనీల్లో కానీ లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ కుదవపెట్టి మీరు డబ్బులు పొందే అవకాశం ఉంది. ఇది పాత దాని ప్రకారం. కేవలం ఒక జిరాక్స్ కాపీ తీసుకెళ్తే ఎవడైనా సపోజ్ మీ పొలం ₹1,00,00,000 కూడా అట్లీస్ట్ ₹10 ఇస్తారా? మరి ఏమిటి ఇది? ఎందుకు ఈ విధమైన లోపభూయిష్టమని చెప్తున్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఇది చాలామందికి ఉన్న భయం. చాలామంది ఒక విజ్ఞులు మాట్లాడే మాట ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడు అని చెప్పి మ్యాక్సిమం రాబట్టవలసిన అప్పులన్నీ రాబట్టేశారు, ఉన్న ఆస్తులన్నీ కుదవబెట్టేశారు. రేపొద్దున్న మళ్ళీ కర్మకాలి మళ్ళీ అధికారంలోకి వస్తే రేపొద్దున ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు
జనాలకు సంబంధించిన పాస్తులను కూడా కుదవబెట్టేసి రేపు బటన్ నొక్కుడికి ఉపయోగిస్తారంటున్నారు. సో నాకు తెలిసి ఇది సేఫెస్ట్ కాదండి. సో దీన్ని బాబు గారు చెప్పినట్టుగా నేను అధికారంలోకి రాగానే నా రెండో సంతకం అదే అంటున్నారు. డెఫినెట్గా దీనికి అడ్డుకట్ట వేయాలి, దీన్ని మనం డిస్మిస్ చేయాలి, అసలు దీన్ని తీసేసేయాలి, ఈ చట్టాన్ని కంప్లీట్గా ఎరడేట్ చేసేయాలి. పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద కూడా తీవ్ర స్థాయిలో అయితే ఆ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల భారతీరెడ్డిని కూడా కొంతమంది నిలదీశారు. సో ఏంటంటారు, ఇది కూడా వ్యతిరేకతనంటారా? ఖచ్చితంగా డెఫినెట్గా వ్యతిరేకతే కదండి. ఇప్పుడు ఎక్కడో మీ ముత్తాత గారు మీ తాతగారికి ఇచ్చుంటారు, మీ తాతగారు మీ తండ్రి గారు ఇచ్చుకుంటారు, తండ్రి గారు మీకు ఇచ్చుంటారు. సో ఎక్కడో మన ముత్తాతకి ఫోటో లేదు, తాత ఫోటో లేదు, తండ్రి ఫోటో లేదు. సో మధ్యలో ఈయన ఎవడండి అసలు? ఇది అసలు దీనికి ఏముంది? సో అసలు ఇది ముమ్మాటికి ఇది చాలా ఖండించవలసిన విషయం ఇది. అసలు ఈ ఫోటోలు పిచ్చేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చే వాటి మీద ఈయన ఫోటోలే, ప్రజలకు సంబంధించిన వాళ్ళ ఆస్తుల మీద ఈయన ఫోటోలే, ప్లస్ అద్దురాళ్ళ మీద ఈయన ఫోటోలే. సో మరి ఇది అసలు ఈ పిచ్చికి ఈ పరాకాష్ఠకి ఇది అంతుపంతు లేకుండా పోతుంది. మరి 60 మంది అడ్వైజర్లు ఈ బంచ్ ఆఫ్ జోకర్స్ ఇచ్చే ఐడియాస్ ఇవేనా? వీళ్ళు ఇచ్చే సలహాలు ఇవేనా? అంటే రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల మంచి కోసం, లేకపోతే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇచ్చే ఆదులు లేవు. సో ఈ ఫోటోలు పిచ్చేంటో, లేకపోతే ఈ యొక్క ఇప్పుడు పక్కింటి పిల్లోడు మన దగ్గరికి వస్తే అంకులని పిలిస్తే సమంజసంగా ఉంటుంది, కానీ మనం నాన్నని పిలుచుకోవడం ఏ విధంగా హాస్యాస్పదంగా ఉంటుందో ఈ ఫోటోలు కూడా అంతే కదా. ఎవరి ఆస్తికి ఎవరి ఫోటోలు వేసుకుంటారండి? సో మరి ప్రజల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు గారు రెండో సంతకంతో రద్దు చేస్తా అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మేము రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. ధర్మాన ఒక మాట చెప్తాడు, ఈయన ఒక మాట చెప్తాడు. ఆయనేమో అమలు చేయట్లేదు అంటాడు, ఈయనేమో అద్భుతమైన ప్రాజెక్ట్ అంటాడు. సో ఏంటి, ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మేదని ముమ్మాటికి నమ్మట్లేదు. రెండోది అయితే ఎప్పుడైతే ఇది ముమ్మరంగా ఇటు టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు లేకపోతే కార్యకర్తలు, సో ఈ యొక్క పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దీని గురించి కథనాలు వెలువడిన తర్వాత ప్రజల్లో అయితే తీవ్రమైన మానసిక ఒత్తిడికి, తీవ్రమైన ఆందోళనకు అయితే గురవుతున్నారు. అయ్యో ఈ రోజున సక్రంగా ఉన్న భూములే కబ్జాలు చేసేస్తున్నారు వీళ్ళు, రేపొద్దున ఈ యాక్ట్తో ఓవర్ నైట్ మన ఇళ్ళు, మన ఆస్తులు అన్నీ కూడా ఈ విధంగా హాంపట్ అయిపోతాయని చెప్పి చాలా తీవ్రమైన మానసిక సంఘర్షణకి, ఆందోళనకు కూడా గురవుతున్నారు. మరి చంద్రబాబు గారు రద్దు చేస్తాను అంటున్నారు, ప్రజలు నమ్ముతారా? సో డెఫినెట్గా నమ్ముతారు. ఆయన చెప్తే చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో నమ్మాలి కూడా, ప్రజలు నమ్మాలి, ఓటేయాలి. ఆయన అధికారంలో తెచ్చుకుంటేనే రేపొద్దున వీళ్ళ ఆస్తులకి, వీళ్ళ ఇళ్ళకి, వీళ్ళ స్థలాలకి, వీళ్ళ పొలాలకి ఒక సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. డెఫినెట్గా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఎందుకంటే ఇది లోపభూయిష్టంగా ఉంది కదా. సో సిస్టంలోకి వెళ్ళి ఎవరైనా దీన్ని మాల్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎవరైనా దీన్ని బైపాస్ చేసేసి, ఇప్పుడు మీరు నా పేరున్నది మీ పేరును మార్చుకోవచ్చు, మీ పేరున్నది వేరే ఒకరికి మార్చేయచ్చు. ఇది సో వితిన్ సిస్టంలోనే ఉంటుంది కాబట్టి సో ఎవరైనా మార్చేయచ్చు. అది కాకుండా ఇప్పుడు మన వేలు ముద్దలు కూడా వాళ్ళే తీసి పెట్టుకుంటున్నారు కదా. సో దాన్ని కూడా ఇప్పుడు మీరు చాలా సినిమాల్లో చూపించుంటారు, కొంతమంది విలన్లు చూసుంటారు మీరు. ఆ యొక్క వేలు ముద్దల్లో లేకపోతే కంటికి సంబంధించో మనకు కావాల్సినప్పుడు ఆ వ్యక్తిని చంపేసి ఆ కన్ను తీసుకెళ్ళి వాడు ఓపెన్ చేస్తూ ఉంటాడు విలన్ను, లేకపోతే వాడు బొటన వేలు దాన్ని కట్ చేసేసి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తూ ఉంటాడు. రేపొద్దున జరిగేది కూడా అదే కదా. ఆల్రెడీ మనకు సంబంధించిన కంప్లీట్ సెట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన వేలి ముద్దర్లు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంకా మనతో పనే ఉందండి. ప్లస్ రెండవది, నీకు కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి, ఓన్లీ ఈ ఆఫీసర్ చేతిలోనే ప్రతిదీ ఉంటుంది. ఆ 60 రోజులు ఏదో గడువు పెడుతున్నారు, కాల వ్యవధి పెడుతున్నారు. 60 రోజుల్లో నువ్వు ఏదైనా అలర్ట్ అయ్యి దాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఇంక నీ ఆస్తి నీ చేతిలో లేనట్టే. సో ఇంత లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ప్రజలు డెఫినెట్గా బాబు గారిని విశ్వసించాలి, బాబు గారు వెంట నడవాలి. బాబు గారికి ఓటేస్తే డెఫినెట్గా రేపొద్దున ఈ చట్టాన్ని ఆయన రాగానే రద్దు చేస్తారు కాబట్టి, ఆయన ఆల్రెడీ హామీ ఇస్తున్నారు కాబట్టి, సో రేపొద్దున ప్రజల ఆస్తులకి పాస్తులకి ఒక జవాబుదారీతనం ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది.